నమస్తే అండి. నేను మీ చక్రవర్తి. మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అండి. ప్రెజెంట్ అయితే మీరు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు గదండీ! వాటర్ మెలాన్ సీడింగ్ విత్తనం పెట్టి మనము 13 రోజులైతే అవుతుంది. ఇవాళైతే రెండవ స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాము. ఎటువంటి పురుగు దాడైతే క్రాప్ పైనైతే లేదు. కాకపోతే స్ప్రేయింగ్ అయితే ఇస్తున్నాము. కొద్దిగా లైట్‌గా తెల్లదోమ అనేది గమనిచ్చాము. అలానే మొక్క యొక్క గ్రోత్ కోసం అని చెప్పి ఈ రెండవ స్ప్రే అనేది మనం 13వ రోజున చేస్తున్నామండి. మరి ఏమేమి స్ప్రేయింగ్ చేసామనేది వీడియోలో మీకైతే డీటెయిల్స్ అయితే ఉంటాయి. అంతకుముందుగా నన్ను సపోర్ట్ చేయడానికి ఈ వీడియోనైతే జస్ట్ లైక్ చేయండి. అలానే సెకండ్ స్ప్రేయింగ్ డీటెయిల్స్ కోసం వీడియోనైతే ఫుల్‌గా వాచ్ చేయగలరు. మరి రెండవ స్ప్రేలో మనం యూజ్ చేసిందొచ్చి టాటా వారి ట్యాప్ గార్ అండి. ఇది రసం పీల్చే పురుగుల పైన అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇది డోసెస్ చూసుకున్నట్టయితే 1 లీటర్ నీటికి 1.5 ఎంఎల్ చొప్పున అయితే మిక్స్ చేసాము. మరియు మొక్క బలంగా పెరగడానికి, అలానే మనకు మంచి పోషకాలు మొక్కకి అందడానికి, అలానే వాతావరణ మార్పుని తట్టుకునేదానికి విట్రో లైఫ్ సైన్స్ వారి పంచముఖి అనే ప్రోడక్ట్‌ని అయితే 1 లీటర్ నీటికి 2.5 ఎంఎల్ చొప్పున అయితే మిక్స్ చేశామండి. దీంతో పాటుగా మనము తెగులు మందుగా అంటే ఫంగిసైడ్ సాఫ్ అండి. ఇందులో మనకు కార్బండిజము, మ్యాంగోజెబ్ ఉంటుంది. ఇది మనము 2.5 గ్రాము 1 లీటర్ నీటికైతే మిక్స్ చేసాము. ఎటువంటి స్ప్రేయింగ్ చేసినా కానీ ఖచ్చితంగా ఫంగిసైడ్ అయితే ఉండేలా అయితే మనమైతే చూసుకుంటామండి. ప్రెజెంట్ అయితే స్ప్రేయింగ్ చేస్తున్న సమయానికి మొక్క యొక్క వయసు విత్తనం పెట్టినప్పటి నుండి 13 రోజులు, మొలుపు అనేది ఎలా ఉంది, అలానే ప్లాంట్ గ్రోత్ అనేది ఎలా ఉందని చెప్పి మీరైతే వీడియోలో అయితే చూడొచ్చు. మరి ఈ రెండవ స్ప్రేలో మనం యూజ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ అయితే ఇవి. స్ప్రేయింగ్ చేసేటప్పుడు రైతులు ఖచ్చితంగా సింగిల్ స్ప్రేని అయితే చేయాలండి. అంటే చేసిన చోటే మళ్ళీ స్ప్రే అయితే చేయకండి. ప్లాంట్స్ అనేవి మీకు స్ట్రెస్‌కి గురయ్యి పంట అనేది నష్టం పోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో, సింగిల్ స్ప్రే అయితే చేయాలి. ముద్దగా తడపనవసరం లేదు. లైట్ స్ప్రేనే సరిపోతుంది. సో, ఓవరాల్‌గా మన ప్లాట్‌లో ప్రెజెంట్ అయితే మొక్క యొక్క కండిషన్ అయితే మీరు చూసినట్లయితే ఉందండి. ఇంకా గడ్డి కూడా అయితే మిడిల్‌లో వస్తుంది. సో, దాన్ని కూడా త్వరగా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి మన వద్ద అయితే హై యీల్డింగ్ వాటర్ మెలన్ సీడ్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి రైతుల కోసము. అలానే మల్చింగ్ పేపర్ కూడా మన దగ్గర అయితే అందుబాటులో అయితే ఉందండి. ఎవరన్నా రైతులు మొదటిసారిగా లేదంటే ఆల్రెడీ సాగు చేస్తున్న వాళ్ళు మంచి వెరైటీ సీడ్ కావాలన్నట్లయితే నన్నైతే మీరైతే వాట్సాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ అనేది మీకైతే నేను వీడియోలో అయితే ఇవ్వడం జరిగింది. సో, మల్చింగ్ పేపరు మరియు సీడ్ అయితే మనమైతే రైతుల కోసం అయితే మంచి వెరైటీస్ అయితే అందిస్తున్నాము. మరి ఈ రెండవ స్ప్రే చేసినప్పటికీ ప్లాంట్ యొక్క గ్రోత్ ఎలా ఉందని చెప్పి కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయగలరు. మరి మునుముందున మన ఛానల్‌లో అయితే ఈ వాటర్ మెలన్ కల్టివేషన్ గురించి క్లియర్ కట్ వీడియోస్ అయితే వస్తుంటాయండి. సో, నన్ను సపోర్ట్ చేయడానికైతే ఈ వీడియోనైతే లైక్ చేయండి. అలానే ఎవరన్నా వాటర్ మెలన్ సాగు చేసే రైతులు మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోనైతే వాళ్ళకి షేర్ చేసి, అలానే మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్‌ని ఆన్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.